రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికైతే ఈరోజైతే పెద్ద శుభవార్త వచ్చిందనమాట. మీకు రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి ఈరోజైతే చాలా పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట. అందరికీ మీకైతే ఇన్ని రోజుల నుంచి అయితే మీరైతే వెయిట్ చేస్తున్నారు. ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే రైతు భరోసా గురించి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. రైతు రుణమాఫీ గురించి ఇచ్చింది. రైతు బంధు గూడా మీ అందరికైతే ఈ రోజుతోటైతే పూర్తవ్వబోతున్నాయన్నమాట. మొత్తం అన్ని ఎకరాల వరకైతే. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. చాలామంది వీడియో మొత్తం చూడట్లేదు. వీడియో మొత్తం చూడకపోతే మాత్రం మీకైతే అర్థమవ్వదనమాట. మీరందరూ ఒకసారి వీడియో మొత్తం చూస్తేనే మీ అందరికైతే అర్థమవుతుంది. అప్పుడు మనకి ప్రభుత్వం ఏం జెప్పింది అన్నది మీ అందరికైతే అర్థమవుతుందనమాట. అప్పుడైతేనే మీకు రైతు బంధు ఎప్పుడొస్తున్నాయి, రైతు రుణమాఫీ ఎప్పుడొస్తుంది, రైతు భరోసా అనేది ఎప్పుడు మనకైతే ఎకరానికి 15,000 వస్తున్నాయి. ఇవన్నిటి గురించి నేను చెప్పింది మీకు అర్థమవుతుందనమాట. ఓకే. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి 16వ తారీఖు మూడో నెల 2024 మార్చి 16 నేను ఆల్రెడీ చెప్పాను. మనకి మార్చి 15కి ఎవరైతే రైతులు మనకిక్కడ 15 ఎకరాలు నుంచి మనకైతే రైతు బంధు అయితే రావడం అయితే జరుగుతుంది కదా! మార్చి 15లో మనకైతే ఎవరికైతే రైతులకి ఏమని చెప్పారంటే 6 ఎకరాల లోపు రైతు బంధు ఇస్తామని చెప్పి మనకు ప్రభుత్వం చెప్పిన న్యూస్ ఇగో ఇక్కడ చూడండి మీరందరైతే. ఇగో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏవైతే 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు కావచ్చు. ఇలా 7 ఎకరాల నుంచి కిందికి ఎవరైతే రైతులున్నారో నిన్న 15వ తారీఖు తోటే అందరికి రైతు బంధు అయితే వచ్చింది. నిన్న మీకు రైతు బంధు రాకపోతే ఓకేనా, అర్థమైందా? నిన్న మీకు ఇప్పటివరకు రైతు బంధు రాకపోతే తప్పకుండా ఒకసారి మీరు కామెంట్ చేసి అలానే మీరేం చేస్తారంటే మీది ఏ జిల్లా? అలానే మీది ఏ జిల్లా వస్తది? ఏ ఊరు? అలానే మీ పేరు మీద ఎన్ని గుంటలుంది? మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు? అన్న దాని గురించి మీరు స్పష్టంగా అయితే కామెంట్ చేస్తే, నేను వాటి గురించి వివరంగా మీ అందరికైతే కామెంట్‌లో అందరికి రిప్లై ఇస్తాననమాట. నిన్న గూడా చాలామంది పెట్టారనమాట రైతు బంధు వచ్చినాయి అని జెప్పేసి. మీకు గూడా రాకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా కామెంట్ జేయండి. మీకెప్పుడొస్తాయని జెప్పి నేనైతే చెప్తాననమాట అందరికీ. అయితే ఇక నిన్న రేవంత్ రెడ్డి గారే స్పష్టత ఇచ్చారు. ఏమనిచ్చారు మీరిక్కడ చూసుకుంటే, మార్చి 15లోగా అందరికీ రైతు బంధు అయితే అందుతుంది. ఎవరైతే 5, 6, 7 ఎకరాలున్న రైతులున్నారో మీ అందరికి గూడా రైతు బంధు వస్తుంది. మీరేం వరీ కానవసరం లేదని జెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్పష్టత చేశారు. మరి 10 ఎకరాలు పైన వారికి, 10 ఎకరాల కింది వారికి ఎప్పుడొస్తాయని జెప్తే 8, 9, 10 ఎకరాల వారికైతే వీళ్ళందరికొచ్చేసి మార్చి 31 ఖచ్చితంగా ఈ మార్చి 31లోగా వీళ్ళందరికైతే డబ్బులైతే ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట. ఈ ప్రక్రియ మొత్తం మనకైతే ఈ మార్చి నెలతోటైతే అవుతుందనమాట. ఈ రైతు బంధు గావచ్చు, ఈ డబ్బులు ఎవరైతే 10 ఎకరాల లోపు ఉన్నారో వీళ్ళందరికీ రావడానికైతే ఈ నెల వరకైతే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. అందరూ ఈ నెల వరకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ నెల వరకైతే ఆగాల్సిందే మీరు. ఇక్కడ చూసుకోండి మనకు వాళ్ళే స్పష్టంగా కూడా ఇచ్చారు. మార్చి 31లోగా చెల్లిస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకి జనవరిలో మొదలుపెట్టాం. మార్చి 31లోగా మొత్తం 10 ఎకరాల వరకైతే చెల్లిస్తామని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మీ అందరిని నేను ఒక క్వెషన్ అడగబోతున్నాననమాట. ఇంతకుముందు గవర్నమెంట్ రైతు బంధు విషయంలో నచ్చిందా? ఇప్పుడు గవర్నమెంట్ మీకు రైతు బంధు విషయంలో నచ్చిందా? రైతు బంధు అంటే సరిగ్గా ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? అని చెప్పేసి తప్పకుండా మీరు ఒక కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని గూడా తప్పకుండా ఈ వీడియో కింద తెలపండనమాట. ఏమనుకుంటారో ఇంతకుముందు గవర్నమెంట్‌కి, ఇప్పుడు గవర్నమెంట్‌కి మీ యొక్క అభిప్రాయాన్నయితే ఖచ్చితంగా తెలపండి. అలానే మనకి ప్రభుత్వం ఇంకోటి ఏమని జెప్పిందంటే రైతు భరోసా. రైతు భరోసా అనేది ఎకరానికి 15,000 చొప్పున ఎవరైతే కౌలుదారు రైతులున్నారో, అంటే మీ పొలం కౌలుకు తీస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎకరానికి 15,000 గూడా మనకైతే ప్రభుత్వం అయితే ఇస్తామని జెప్పేసి మనకి నిన్న గూడా ఒక స్పష్టంగా అయితే అందజేశారనమాట. కానీ అవనేది వచ్చే నెల ఏవైతే ఉందో మనకి ఇప్పుడు ఈ మార్చి తర్వాత నుంచి ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి మనకైతే రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారు. అవి గూడా కౌలు చేస్తున్న రైతులకి, ఆ కౌలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ అప్లికేషన్‌లో ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ తీసుకొని వెళ్ళాలి. అలానే మీరు కౌలు చేస్తున్న పొలం ఎన్ని ఎకరాలు కౌలు చేస్తున్నావు అని చెప్పేసి ఆ భూమి పట్టా కౌలు ఆ పట్టా అయితే చూపియాలి. అలానే అంటే ఆన్‌లైన్ చేసేటప్పుడు అక్కడ మనకి ఆన్‌లైన్ చేయాలనమాట ఆ పట్టా నంబర్ తోటి. అలానే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ ఈ 3 తీసుకొని వెళ్లి మేము కౌలు చేస్తున్నాం అని చెప్పేసి మీరు అక్కడ అప్లికేషన్ చేసినట్లయితే మీకు తిరిగి వారం రోజుల్లో వాళ్ళు ప్రభుత్వం వెరిఫై చేసి మీ ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇది రైతు భరోసా ప్రక్రియ అయితే. ఇంకా అప్లికేషన్స్ రిలీజ్ అవ్వలేదనమాట. అప్లికేషన్స్ వచ్చే నెల రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన వెంటనే నేను మన ఛానల్‌లో గూడా వీడియో చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో గూడా అప్లికేషన్ పెడతాను. డైరెక్ట్ మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నా సరే మీకైతే యూజ్ అవుతుంది. లేకపోతే ఆన్‌లైన్‌లో ఫిలప్ చేసినా సరే, ఆన్‌లైన్‌లో ఎలా ఫిలప్ చేయాలని చెప్పి కూడా నేనైతే వీడియో చేస్తాను. మీరేం వర్రీ కానవసరం లేదు. అలానే 2,00,000 రుణమాఫీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2,00,000 రుణమాఫీ ప్రభుత్వం చేస్తా అన్నది మీ అందరికైతే తెలిసే. అయితే ఇక్కడ 2,00,000 రుణమాఫీ విషయంలో మీ అందరికీ ఏంటిదంటే ప్రభుత్వం ఈ 2,00,000 రుణమాఫీ వచ్చేసి ఏప్రిల్ రెండో వారం నుంచి మనకైతే 2,00,000 అయితే రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిందనమాట. ఇప్పటికే రైతు
బంధు విషయంలో చాలా లేట్ అయింది. ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఈ రుణమాఫీ, రైతు భరోసా అయిపించాలి అని జెప్పేసి ప్రభుత్వం అయితే డిస్కస్ చేస్తూనే ఉందనమాట రోజు. మొన్న జరిగిన సమావేశాల్లో గూడా ముందుగా ఇదే జెప్పిందనమాట. రైతు బంధు లేట్ అయింది. ప్రభుత్వమే జెప్పిందనమాట. రైతు బంధు లేట్ అయింది కాస్త. తప్పకుండా మీ అందరికి నేను అందించడానికైతే ట్రై చేస్తాను. ఎంత త్వరగా అంటే అంత త్వరగా అని జెప్పేసి ప్రభుత్వమే చెప్తుందనమాట. ఇక మీరేం వరి కానవసరం లేదు. త్వరలోనే మనకైతే బంధు, రైతు భరోసా, రైతు రుణమాఫీ గూడా అందరికి ఖాతాల్లో జమ చేస్తారు. అందరికైతే రుణమాఫీ గూడా చేస్తారనమాట. ఈ రుణమాఫీ విషయంలో వచ్చేసి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వారికి లోన్ తీసుకున్న వాళ్ళకి చేస్తారు? ఎంత మనకి అంటే ఇప్పుడు ఒకవేళ 50,000 తీసుకున్న వాళ్ళకే చేస్తారో, లేకపోతే 2,00,000 తీసుకున్న వాళ్ళకే చేస్తారో మిగతా వాళ్ళకి చెయ్యరా? అన్న దాని గురించి కూడా చాలామంది ఇట్లా డౌట్లు అడుగుతున్నారు. అన్న మరి నేను ఒక ₹1,00,000 తీసుకున్నాను. నాకు రుణమాఫీ చేస్తారా? అని చెప్పేసి. ఇలా కొంతమంది అడుగుతున్నారు. వీళ్ళందరికీ దాని గురించి నేనేంటని చెప్పేది, ప్రభుత్వం అనేది వాటి గురించి ఇంకేం మార్గదర్శకాలైతే విడుదల చేయలేదనమాట. అంటే ఏమైనా కొన్ని రూల్స్ పెట్టి విడుదల చేసే అవకాశాలున్నాయనమాట. అంటే 2,00,000 ఉన్న వాళ్ళకి కేవలం 1,50,000 నుంచే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా కొన్ని రూల్స్ అయితే ఉంటాయనమాట. అలా ఏమన్నా రూల్స్ పెడితే మాత్రం తప్పకుండా నేనైతే వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. ఒకవేళ అలా ఏం పెట్టకుండా డైరెక్ట్ రుణమాఫీ 2,00,000 నుంచి కిందికున్న వాళ్ళందరికీ రుణమాఫీ అంటే మాత్రం మీరు 50,000 ఉన్నా, మీకు 1,00,000 ఉన్నా, 40,000 ఉన్నా సరే డైరెక్ట్‌గా రుణమాఫీ అవ్వడం అయితే జరుగుతుందనమాట. చూద్దాం మనం ఆ ప్రక్రియ గురించి ఏమన్నా త్వరలోనే మనకైతే తెలిస్తే మాత్రం తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. మీరేం వరి కానవసరం లేదు. చేయూత పింఛన్లు ఒకటి మెయిన్‌గా ఉందనమాట. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి చేయూత పింఛన్లు కూడా ఇప్పటికి 3 నెలల నుంచి ఆగిపోయాయంట. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల నుంచి కూడా చేయూత పింఛన్లు అయితే ఇవ్వట్లేదంట. వాళ్ళు కూడా చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారనమాట. ఈ పింఛన్లు రావట్లేదు 3 నెలల నుంచి చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి. చేయూత పింఛన్ల విషయంలో ప్రభుత్వం కూడా చెప్తుందనమాట. ఏమనంటే 3 నెలల పింఛన్లు అయితే ఆగింది. 2 నెలల పింఛన్లు అయితే ఈ మార్చ్ ఎండింగ్‌లో ఇస్తాం. మార్చ్ 30 లేదా 31కి లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో ఈ చేయూత పింఛన్లు అనేవైతే ఇస్తామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఒకసారి చూద్దాం దాని గురించి చేయూత పింఛన్ల గురించి ప్రభుత్వం ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఇస్తే మాత్రం నేను తప్పకుండా వీడియో చేసి మీ అందరికి అందిస్తాను. అలానే మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏందంటే ఈ గ్యాస్ సిలిండర్ ఏవైతే ₹500 ఉన్నాయో నిన్న అందరి ఖాతాల్లో జమ అయ్యాయన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోకపోతే త్వరగా చెక్ చేసుకోండి. ఎందుకంటే చెప్పాను గ్యాస్ సిలిండర్ మీరు ముందుగా వచ్చేసి రూ. 1000 పెట్టి గ్యాస్ తీసుకుంటే తర్వాత మీకు ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్‌లోకి రూ. 500 మళ్ళీ తిరిగి మీ రూ. 500 మీ ఖాతాలో జమ చేస్తుందనమాట. అవి గూడా కేవలం మనకి 500కి గ్యాస్ ఇస్తారు కాబట్టికే మనకి రూ. 500 అయితే తిరిగి అకౌంట్‌లో పడుతున్నాయన్నమాట. ఒకసారి మీకు పడ్డాయా లేవా అని జెప్పేసి వీడియో కింద కామెంట్ జేయండి. అలానే మోడీ డబ్బులు ఏవైతే రూ. 2,000 ఉన్నాయో 16వ విడత, 16వ విడత రూ. 2,000 డబ్బులు అందరి ఖాతాల్లో జమ అయ్యాయన్నమాట. మన ఎవరైతే తెలంగాణ ఉన్నారో అందరి ఖాతాల్లో జమ అయ్యాయి. ఒకసారి చెక్ జేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాననమాట. చాలామంది ఖాతాల్లో గూడా డబ్బులైతే పడడం అయితే జరిగింది. అలానే నేను చూసుకుంటే మా యొక్క ఖాతాల్లో కూడా డబ్బులైతే పడ్డం అయితే జరిగిందనమాట. చాలా రోజుల క్రితమే పడ్డాయి. కానీ నేను లేట్‌గా చూసుకోవడమే జరిగింది. ఈ మోడీ డబ్బులైతే 2,000 అయితే అందరికైతే పడ్డాయి. ఈ ఎకరం డబ్బులు ఎవరైతుర్రో ఎకరం 3 పైన 3,15, 3,19 ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళకి గూడా డబ్బులైతే పడ్డాయి. మీరొకసారి స్పష్టంగా చెక్ జేసుకుంటే మీకు తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పడకపోతే మాత్రం నేను చెప్పాను. ఈరోజు మనకి నిన్నటితోటే పడాలి. ఎవరైతే 5 ఎకరాల లోపు, 6 ఎకరాలు ఉన్న వాళ్ళందరికైతే నిన్నటితోటే మనకి ప్రభుత్వం అయితే వేస్తామని జెప్పింది. మళ్ళీ ఒకవేళ నిన్నటితో గనక మీకు రాకపోయి ఉంటే మాత్రం తప్పకుండా మీరైతే వెయిట్ చేయాల్సిందే. అది గూడా వచ్చేసి మార్చి 31 వరకు 10 ఎకరాల లోపు వాళ్ళైతే వెయిట్ చేయాలనమాట. అప్పుడైతేనే ప్రభుత్వం అయితే మీ అందరికీ మార్చి 30లోగా 10 ఎకరాలున్న రైతులు గావచ్చు, 15 ఎకరాలున్న రైతులు గావచ్చు, వీళ్ళందరికీ మార్చి 15వ తారీఖు లోపు, మార్చి 31 తారీఖు లోపు మీ అందరి ఖాతాల్లో జమ అవుతాయి. అంటే ఎగ్జాక్ట్‌గా మార్చి 31 అని గాదు, 31 లోగా 29కైనా కావచ్చు, 27 తారీఖైనా కావచ్చు, అలా ఎప్పుడైనా కావచ్చనమాట. ఒకవేళ త్వరగానే రిలీజ్ చేస్తే మాత్రం మనకి వీడియోస్ నేను ఖచ్చితంగా చేస్తాను. న్యూస్ గూడా మనకైతే వస్తుందనమాట. ఆ న్యూస్ వచ్చిన వెంటనే మీ అందరికి వీడియో గూడా చేసి నేను అందరికైతే అందిస్తున్నాను. ఇలా రోజు చాలా చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే నేను మీ అందరికైతే అందిస్తాను. కేవలం మీరైతే వీడియోని ఒక లైక్ చేసి మిగతా వాళ్ళకి గూడా షేర్ చేస్తే వాళ్ళకి గూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట. కేవలం మీరు చూసి వీడియోనైతే వదిలేస్తున్నారనమాట. అందరూ ఒకసారి నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఈ వీడియోని లైక్ చేసి మిగతా వాళ్ళకి గూడా షేర్ చేస్తే వాళ్ళకి గూడా తెలుస్తుందనమాట. ఈ రైతు బంధు డబ్బుల గురించి, రైతు భరోసా గురించి, అలానే రుణమాఫీ ఎప్పుడు చేస్తున్నారు, ఈ చేయూత పింఛన్లనేవి ఎప్పుడొస్తున్నాయి, ఈ మహాలక్ష్మి పథకం గురించి కూడా చెప్తున్నాను. ఇవన్నీ ఎప్పుడొస్తాయి. మొత్తం ఓవరాల్‌గా మనకి వాళ్ళిచ్చిన ప్రభుత్వం 6 గ్యారంటీల గురించి గూడా నేను స్పష్టంగా రోజు వీడియోలలో చెప్తున్నాననమాట. మీరు కేవలం వీడియోలు చూస్తున్నారు గానీ, వీడియోలు లైక్ చేసి మిగతా వాళ్ళకైతే షేర్ చేయట్లేదనమాట. కొంచెం మీరు మిగతా వాళ్ళకి షేర్ చేస్తే నాకు గూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా నాకు గూడా వీడియోస్ చేయాలనైతే అనిపిస్తుందనమాట. ఇలా డైలీ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. మీరు తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మంచి యూజ్‌ఫుల్ కంటెంట్ అయితే ఈ ఛానల్‌లో మీ అందరికైతే దొరుకుతుందనమాట. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో అర్థమయ్యేట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.